ల్యాండ్ స్లైడింగ్ అయింది చూడండి. వర్షం పడ్డందుకు మొత్తము రాళ్ళు మట్టి కిందకి జారిపోయినాయి. ఇంకా వస్తాగా గట్టి కొట్టిందంటే వాన డైరెక్ట్ రోడ్డు పైకే వస్తాయి స్టోన్స్ అన్నీ. హలో మొడలవర్స్, నమస్తే, నమస్కార ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ద నాగ్పూర్. మన లడాక్ రైడ్ అయితే ఎస్టర్డే స్టార్ట్ అయింది మహబూబ్ నగర్ నుంచి. అండ్ ఫస్ట్ డే వచ్చేసి నాగ్పూర్ స్టే. నిన్న నైట్ అయితే ఇక్కడికి రీచ్ అయిపోయినా. కొద్దిగా లేట్ అయింది, స్టార్ట్ అయ్యేటప్పుడు కొద్దిగా లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల లేట్గా రావాల్సి వచ్చింది. 11కి అట్లా రీచ్ అయినా నైట్. సో ఇప్పుడు ప్లాన్ వచ్చేసి నాగ్పూర్ టు ఝాన్సీ. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి మొత్తం రెడీ అయిపోయినా నేను. అండ్ ఇంకా నెక్స్ట్ ఈ లగేజ్ని మొత్తం ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసి బండి మీద అయితే మౌంట్ చేయాలి మొత్తం. చలో స్టార్ట్, చకచక స్టార్ట్ అయిపోదాం. లేట్ చేయకూడదు ఈరోజు. టార్గెట్ వచ్చేసి 7 లోపే హోటల్కి చెక్ ఇన్ అయిపోవాలి. అండ్ డెస్టినేషన్ వచ్చేసి ఝాన్సీ. ఈరోజు నాగ్పూర్ టు ఝాన్సీ సేమ్ డిస్టెన్స్. మహబూబ్ నగర్ నుంచి నాగ్పూర్కి 600 అప్రాక్సిమేట్లీ ఉంది. సో అది ఈరోజు కవర్ చేయాలి. పదా లగేజ్ అయితే బండి మీద అయితే మౌంట్ చేద్దాం. ఇంకా ఓకే, సిల్వర్ కీ సూట్స్ నాగ్పూర్ బాయ్ బాయ్. వార్మప్ కూడా అయిపోయింది బండి. నెక్స్ట్ చలో ఝాన్సీకి రాణి లక్ష్మీబాయికి జై. వేర్ ఈస్ ద రూట్? నైట్ వర్షం పడ్డట్టుంది, మొత్తం బండి తడిచిపోయింది. కొద్దిగా పక్కకన్నా పెట్టలే కిందకి. పొద్దున 5 o'clockకి లేచి 1కి రిసెప్షన్కి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే గ్రీజర్ ఉందా, ఏది ట్యాపు వేడి వాటర్కి అని అడిగిన, హాట్ వాటర్కి. వాడు ఉండి ఏదో అన్నాడు, సంథింగ్ గీజర్ లేదు, వేడి నీళ్ళు రావు, అది ఇది అన్నాడు, ఏదో అన్నాడు హిందీలో. మనకేమో అర్థం కాలేదు అది. సరే అని చెప్పి ఇంకా చల్లనీళ్ళతో చేయాలని చెప్పి హెడ్ బాత్ చేసిన. హెడ్ బాత్ మొత్తం అయిపోయిన తర్వాత మెల్లగా హాట్ వాటర్ స్టార్ట్ అయినాయి. ఎవరిది నమ్మ అనుకున్నాగా. అందుకే నాలెడ్జ్ ఇది డివైన్ అంటారు. హిందీ నేర్చుకోవాలి, లేకపోతే ఇట్లాంటి కష్టాలు ఉంటాయి. రూట్ వచ్చేసి మహారాష్ట్ర స్టేట్ హైవే 248. హెవీ వెహికల్, లైట్ వెహికల్. మరి నా వెహికల్ మహారాష్ట్ర స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. టైం 7:30, 7:26 ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయిపోయిన టైం. రీచింగ్ టైం వచ్చేసి 6:28కి చూపిస్తుంది. మొత్తం ఆవులే ఉన్నాయి ఈ ఊరు మొత్తం. ఆవులు, గేదెలు, రెడ్ కలర్ ఎక్కువ ఉన్నాయి బేసిక్గా. బాలా సాహెబ్ థాక్రే గోరేవాడ ఇంటర్నేషనల్ జువాలజికల్ పార్క్ నాగ్పూర్. సో ఇది జూ రిలేటెడ్ ఏరియా కాబట్టి మొత్తం ఫారెస్టే ఉంది. కొద్దిగా ముందరికి వచ్చిన తర్వాత ఒకటి చిన్న షాప్ కనిపించింది. సో ఇక్కడ డిఫరెంట్ సమోసానంట, సాంబార్ వడి అంట. సాంబార్లో ఏదో వేసి ఇచ్చిండు. ఇది ట్రై చేద్దాం. ఓకే, బ్రేక్ఫాస్ట్ డన్. యాక్చువల్లీ వీళ్ళు షేర్వాని సాంబార్ అనుకుంటున్నారు. ఓకే, పర్లేదు, తప్పులేదు. ఎవడి ఇష్టం ఉంది. నేను సాంబార్ అనుకున్నా, యాక్చువల్లీ వీళ్ళు ఇచ్చేది అది సాంబార్ కాదు, షేర్వా. తందూరి రోటీలకు షేర్వా వస్తుంది కదా, అది. దాన్ని ఒక కచోరీ లాంటి ఐటెం పెట్టి అందులో షేర్వా వేసేస్తారు. నాకు ఈ మార్నింగ్ టైంలో ఈ కచోరీలు, సమోసాలు అస్సలు తినబుద్ధి కాదు. ఈవినింగ్ అయితే ఓకే, కానీ పొద్దున తినరా అంటే అస్సలు లేదు. దోశలు, పూరీలు దొరుకుతాయంటే దొరకవు అని చెప్పిండు. చూద్దాం ముందరికి పోతే ఏమైనా ఉంటాయేమో. 30 rupees కచోరీ. హోటల్ బుకింగ్ డన్. జస్ట్ ఇప్పుడు ఒక హోటల్ని అయితే
ఝాన్సీలా బుక్ చేసేసిన ఇంకా స్ట్రైట్గా అక్కడికే 583 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. రోడా చెత్త కుప్పనారా ఇట్లా పడేసారు. ఇది మొత్తం రోడ్డు నిండా చెత్తనే ఉంది. ఆ 4 లైన్ హైవేకి అయితే యాడ్ అయిపోయినాయి ఇప్పుడు. ఫ్యూయల్ 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 ఈడ కొట్టించుకుందామా ముందర కొట్టించుకుందామా? ఈడ చూడు ఇండియన్ ఆయిల్సే ఉన్నాయి మొత్తం ఇక్కడ ఫ్యూయల్ కోసం. సరే ఎక్కడో అక్కడ కొట్టించేసుకుందాం, ఫిల్ చేసుకుందాం. మధ్యలో అయిపోతే కష్టం అంటే అయిపోదు, బట్ సేఫర్ సైడ్. 2 పాయింట్స్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ ఎంత ఉంది మహారాష్ట్రకి? నాగ్పూర్ పే 104 రూపీస్. ఓకే ఫ్యూయల్ ఫిల్ చేసుకున్నాం. ఇక్కడ 104 రూపీసే ఉంది, 4 రూపీస్ తక్కువ మనకన్నా. వెల్కమ్ టు ద ఇంటిగ్రేటెడ్ ఎంపీ బార్డర్ చెక్ పోస్ట్. మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయినామా? మనం పోయేది ఇప్పుడు యూపీ. ఝాన్సీ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఎంపీలోకి అయితే ఎంటర్ అయినాం. ఈ ఊరు సాసర్ అంట. సాసర్ ఊరు పేరు కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదా, సాసర్ అని. SAUSAR సౌసరా సాసరా. అమేజింగ్ ప్లేసెస్. ఫోటో తీసి ఇట్లా వాల్పేపర్స్ పెట్టుకోవచ్చు, అట్లా ఉన్నాయి ఇక్కడ ప్లేసెస్ అన్నీ. ఇదే ఎక్కడ చూసినా బటర్ఫ్లైస్, తూనీగలే ఉన్నాయి మొత్తం రోడ్డు మొత్తం. మన సైడ్ అసలు తూనీగలు కనిపించడమే అసలు బంద్ అయిపోయినాయి. ఎటు పోయినాయేమో. ఇక్కడ ఎటు చూడు మొత్తం టోటల్ తూనీగలు, బటర్ఫ్లైస్, కలర్ బటర్ఫ్లైస్ అంతా. నార్త్ సైడ్ టెంపుల్స్కు ఆర్కిటెక్చర్ డిఫరెంట్ ఉంటుంది. మన సైడ్ టెంపుల్స్కి ఇక్కడ సైడ్కి గోపురాలు అన్నీ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ తోటి ఉంటాయి నార్త్ సైడ్ అన్నీ. సౌత్ సైడ్ ఏమో డిఫరెంట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది గోపురాలన్నీ. అప్పటి నుంచి ఈ హిల్ స్టేషన్లు అనేది తిరుగుతూ ఉన్న అడవిలా. పెద్ద విగ్రహము. మొత్తం సింధూరం పూసుకొని ఉన్నాడు. జై బజరంగబలి. औजत 15-20. రోడ్డు పక్క లాగుంటే అడుగుతున్నారు వేర్ యు ఆర్ గోయింగ్, హౌ మెనీ డేస్ ఆఫ్ ట్రిప్, किधर घूमने जा रहे भैया अंटा, लड़ाख घूमने के जाया भैया. ల్యాండ్ స్లైడింగ్ అయింది చూడండి. వర్షం పడ్డందుకు మొత్తము రాళ్ళు మట్టి కిందకి జారిపోయినాయి. ఇంకా వస్తాగా గట్టి కొట్టిందంటే వాన డైరెక్ట్ రోడ్డు పైకే వస్తాయి
స్టోన్స్ అన్నీ వెహికల్స్ పోతున్నప్పుడు పడాలి కానీ ఇక అంతే ఇంకా కథ. ఇదో ఇట్లా అయింది చూడు, ఇట్లా అవుతుంది అప్పడంలాగా. మొత్తం ఇక్కడ 2 సైడ్స్ హిల్స్ ఉండి మిడిల్లో క్లౌడ్స్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా ఫాగ్. ఎక్సలెంట్ అసలు లొకేషన్ మాత్రం. ఎన్ని బటర్ఫ్లైస్ తెలుసా అసలు, వస్తూనే ఉన్నాయి అసలు బటర్ఫ్లైస్. టోటల్ రోడ్డు నిండా బటర్ఫ్లైస్, ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. వాట్ ఈస్ దిస్ మ్యాన్? చిన్నగా ఇట్లా చెరువులాగా ఉండి భలే ఉంది అసలు లొకేషన్ మాత్రం. రూట్ అయితే దరిద్రంగా ఉంది, బుడద మొత్తం. చి. ఒక అప్డేట్ ఏంటంటే, నిన్న దారిలో వచ్చేటప్పుడే బండి 10,000 కిలోమీటర్స్ క్రాస్ అయిపోయింది. కరెంట్లీ 10,305 కిలోమీటర్స్. అది ఇట్లా 10K కంప్లీట్ చేసినాం ఈ బండి మీద. కరెంట్లీ మనం ట్రావెల్ చేసే రోడ్డు హైవే వచ్చేసి NH44. ఇది కన్యాకుమారి టు వారణాసి. దారిలో ఇప్పుడు సాగర్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ చాలామంది సాగర్లో స్టే చేయడానికి వస్తారు, బట్ సాగర్ చాలా దగ్గరనే, ఇంకా 300 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది నాగ్పూర్కి. సో ఇంకా కొద్దిగా స్ట్రెచ్ చేద్దామని చెప్పి నేనైతే నెక్స్ట్ ఝాన్సీకి అయితే వెళ్తున్నా. మనము డేస్ మిగిల్చుకోవచ్చు. సో ఈ రివర్ వచ్చేసి నర్మదా రివర్. ఫుల్ వాటర్ ఉన్నాయి. అక్కడ ఇంకొక పాత బ్రిడ్జ్ కూడా ఉంది, అది విలేజ్ కనెక్టివిటీ ఉన్నట్టుంది. ఇటు సైడ్ విలేజ్ నుండి ఇటు సైడ్ విలేజ్కి. ఇది మెయిన్ హైవే, NH44 హైవే. డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి, అసలు డార్క్ కాకి కలర్లో ఉన్నాయి. టోటల్ చాయ్ కలర్, వరద వాటర్ మొత్తం.
వెహికల్స్ పోతుంటాయి అసలుకు బ్రిడ్జ్ ఇట్లా ఊగుతుంది అనిపిస్తుంది, తెలుస్తుంది నాకు అసలుకు. ఇప్పుడు చూడు, అదిగో బ్రిడ్జ్ ఊగుతుంది అసలుకు, క్లీన్గా తెలుస్తుంది, కింద అదురుతుంది. ఇంతమందికి వస్తుంటే మస్తు వర్షం పడిండే. దగ్గరలో ఉన్న దాబాలు అయితే ఆగిన కొద్దిసేపు. దాని తర్వాత వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత దారిలో వస్తుంటే ఒకటి నిర్మల్ రెస్టారెంట్ అని కనిపించింది. తాళి దొరుకుతుంది అని చెప్తే ఇంకా ఇక్కడైతే లంచ్ చేసి వచ్చిన. నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు బెస్ట్ ఫుడ్ అంటే ఇప్పుడు తిన్నదే. మస్తు ఇచ్చిండు, చపాతీ, 2 కర్రీస్, దాల్, రైస్ అయితే చాలా కొంచెం అంటే కొంచెం ఇచ్చిండు, చిన్న కప్పులు ఇచ్చేసిండు. చపాతీ అయితే 4 చపాతీస్. ఇప్పుడైతే కొద్దిగా మంచిగా ఉంది అట్లీస్ట్ తినడానికి. మధ్యప్రదేశ్లో ఇది. ఇంకా స్టార్ట్ అయిపోతాం మెల్లగా. గట్టిగా ఎండ కొడుతుంది ఇప్పుడు, అందుకోసమే ఇంకా రెయిన్ గేర్ తీసేసిన. హెల్మెట్ అసలు కాలిపోతుంది. ఈయన బయట బండి మీద పెట్టేసింటి, ఎండకు ఫుల్ కాలుతుంది. బ్లాక్ కలర్ కదా, ఇంకా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, ఎవ్రీథింగ్ సెట్. ఫుడ్ బాగుంది. నిర్మల్ దారా రెస్టారెంట్ ఏవం. అండ్ ఇంకా ఝాన్సీ 265 కిలోమీటర్స్, 5 hours 4 minutes. రీచింగ్ టైం 8:18 PM. పెరిగిపోయింది 1 గంట. ఎట్లా వేసి 7 వెళ్ళిపోవాలి. थोड़ा आगे आगे थोड़ा ఇది మధ్యప్రదేశ్ రోడ్లు అండ్ దట్టు NH44 ఇది. అది చూడు, చూడు బొక్కలే రోడ్డుకి. ఇది ఎవడన్నా నేషనల్ హైవే రారా చూడండి రా, చూడు ఎక్కడ చూడు ఇట్లా హోల్స్ పడ్డాయి. వర్షం పడ్డ తర్వాత ఇట్లా హోల్స్ పడ్డాయి. దానికి మళ్ళీ రిపేరింగ్ అసలు లేనే లేదు. ఇదో ఎట్లున్నాయి చూడు రోడ్లు. అందులో మళ్ళీ ఒక లైన్ని బ్లాక్ చేసారు కన్స్ట్రక్షన్ కోసము. చాలా చోట్ల ఇట్లా బ్లాక్ చేసి సింగిల్ లైన్ చేసారు. ఇట్లా ఆ కొండలో ఇట్లా పెట్టినట్టుంది గుడి. సేమ్ ఈ కొండలను చూస్తుంటే తిరుపతి గుర్తొస్తున్నాయి. సేమ్ డిజైన్ తోటి ఉంటాయి. రే ఇది నేషనల్ హైవేనా, పశువుల సొంతనారా? ఎట్లా ఉన్నాయి నేషనల్ హైవే పైన ఆవులన్నీ ఇట్లా వదిలేసిరు దీళ్ళని రోడ్డు పైకి. రాత్రిపూట అయితే గుద్ది పడేస్తారు అన్నిటినీ, లేదా కంటైనర్లకు ఎక్కించుకొని పోతారు. వస్తుంటే దారిలో పెద్ద చెరువు కనిపించింది. దేని పేరు వచ్చేసి గోవింద్ సాగర్ అంట. చాలామంది ఇక్కడ లోకల్స్ వచ్చేసి ఏదో పూజలు చేస్తున్నారు. ఎంతమందికు ప్రతి ఒక్కరు కుండలు ఎత్తుకొని పోతున్నారు ఈ వాటర్లో ఇడవడానికి. తెలీదు మరి ఏంటనేది. చాలా పెద్ద ఉంది అసలు చెరువు మాత్రం. యూపీలోకి ఎంటర్ అయిన తర్వాత రోడ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి అసలు, ఏకదమ్ ఉన్నాయి మన రోడ్స్ లాగానే. యూపీలో రోడ్స్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఎంపీలో మాత్రం దరిద్రంగా ఉన్నాయి అసలు. And we are officially entered into Jhansi ki Rani Lakshmi Bai Gadda.
ఆమె పేరు చెప్పిందాడే మైండ్లోకి ఇట్లా వచ్చేస్తుంది ఆ ఇమేజ్. చీర కట్టుకొని పిల్లాడిని ఎత్తుకొని గుర్రం పైన చేతిలో కత్తి పట్టుకొని బ్రిటిషర్స్ని ఊచకోత చేపించింది. ఫుల్ ఈ ఏరియా మొత్తం డెకరేషన్ చేసారు లైట్స్ తోటి. మరి తెలియదు ఏం జరుగుతుంది అనేది. ఇది వినాయక చవితి ఉన్నందుకు, విగ్రహం పెట్టినందుకు ఇదంతా చేస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా ఫెస్టివల్ ఉందా? మొత్తం అన్ని స్టాల్స్ ఓపెన్ అయినాయి. ఇదిగోండి ఇక్కడ ఏదో ఉంది సంథింగ్, దేనికోసమేనా ఏంటిది? వినాయకుడే ఆడ విగ్రహం పెట్టిర్రు, దానికోసమే అనుకుంటా. People are celebrating some festival. I don't know. Like everyone is carrying one pot on the head. See, everyone చేతుల్లో అసలు ఏదో కుండలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అందరూ. దీపాలు పట్టుకొని ముట్టిస్తున్నారు. మరి ఏం పండుగనేమో తెలియదు కానీ అది ఆర్మీ ఏరియా వచ్చింది సడన్గా. అడుగుతున్నాడు ఏం జరుగుతుందో. भैया क्या फेस्टिवल हो रहा है? फेस्टिवल क्या हो रहा है? ये मोर चलता मोर। हाँ? शादी के बाद मोर चलाया था मोर। मोर एक छठे यार। हाँ हाँ. సంథింగ్ ఏదో అన్నది ఒక్క ముక్క అర్థం కాలేదు. నువ్వు వాళ్ళని ఎందుకు ఆల్రెడీ ఫ్యామిలీ క్యారీ చేసుకుంటా బైక్ నడుపుతున్నాడు, అనవసరమైన దూలు ఎందుకని చెప్పి ఇంక నేను వదిలేసిన. హోటల్ ప్లేస్లో అడుగుదాం. మొత్తం మిలిటరీ ఏరియా ఉంది. సర్వప్రథం ఝాన్సీలో మొత్తం మిలిటరీ స్కూల్స్, మిలిటరీ రిలేటెడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ బ్లాక్ చేయకూడదు మిలిటరీ ఏరియాస్లో, నైట్ పూట కాబట్టి అసలు వాళ్ళకి కెమెరా ఏం కనపడదు. మోడల్ యుద్ధ ట్యాంకర్ ఇది. ఆర్మీ ట్రక్స్ ఐడల్ పెట్టిరు చూడు, అది యుద్ధ ట్యాంకర్ది. ఇదే రూట్లో స్ట్రేట్కి వెళ్తే జస్ట్ 2 కిలోమీటర్స్లోనే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఫోర్ట్ ఉందంట. టుమారో ట్రై చేద్దాం. మనము నెక్స్ట్ ప్లేస్కి వెళ్తుంటాం కదా, జస్ట్ ఇట్లా వెళ్ళి చూసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో రిటర్న్ వైండప్ అవుదాం. యాక్చువల్లీ అది ఎన్ని గంటలకు తెరుస్తారో ఏమో తెలీదు, కనుక్కుందాం. పార్కింగ్ లేదు, పొంగు లేదు దీనికి అసలు. బయటనే పడేయాలనుకుంటా. పార్కింగ్ ఇధర్ సే. ఇదే హోటల్ యాత్రిక్. పోయి లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేద్దాం. ఝాన్సీకి అయితే రీచ్ అయిపోయినా. టైం వచ్చేసి 8:06కి అయితే ఇక్కడికి వచ్చేసిన. అండ్ హోటల్లో ఫ్లోర్ వచ్చేసి 3rd ఫ్లోర్. ఫస్ట్ షాక్ అయినా నేను, 3rd ఫ్లోర్ వరకు లగేజ్ తీసుకెళ్ళాలని చెప్పి. అండ్ రూమ్ బాయ్ అయితే హెల్ప్ చేసాడు, మొత్తం తనే తీసుకొచ్చిండు లగేజ్ మొత్తం పైకి. మొత్తం ఇక్కడ సెట్ చేసిన. ఇంకా యాక్చువల్గా ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా ఈరోజు ఫస్ట్ వీడియోని. చూద్దాం, వీలైతే చేస్తా, లేకపోతే ఇంకా టైం దొరికినప్పుడు మళ్ళీ చేస్తా.
అండ్ ఇంకా టుమారో మళ్ళీ ఎర్లీగా లేచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి. దానికంటే ముందు దగ్గరలో అయితే ఫోర్ట్ ఉంది, జస్ట్ 2 కిలోమీటర్సే అంట. చూద్దాం రేపు ఒకవేళ వీలైతే ఇట్లా పోయి ఫోర్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి అటు నుంచి అయితే స్ట్రైట్గా వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోదాం. అండ్ గుడ్ నైట్, విల్ మీట్ యూ ఇన్ ద టుమారో.